సినిమా పర్ఫెక్ట్ ఫిట్మెంట్. ఆవిడ కూడా రీసెంట్ గా ఒక ట్రబుల్డ్ మ్యారేజ్ లోంచి బయటకు వచ్చారు. సో దీన్ని మనం మెమరీ రీకాల్ అంటాం. ఏదైనా యాక్షన్ చేసేటప్పుడు ఒక యాక్టర్ పర్ఫెక్ట్ గా జీవించాలంటే తన జీవితంలో ఉన్న పాస్ట్ ఎమోషన్స్ తో రిలేటెడ్ స్టోరీస్ వస్తే అద్భుతంగా యాక్ట్ చేస్తారు. సమంత గారు మామూలుగానే అద్భుతమైన ఆర్టిస్టు. దానికి తోడు ఒక ట్రబుల్డ్ పాస్ట్ ఉన్న అమ్మాయి ఒక కొత్త జీవితంలో ఒక కొత్త ఫ్యామిలీలోకి ఎంటర్ అయినప్పుడు ఎట్లాంటి విషయాలు ఫేస్ చేయాలో చూపించారు. దాంతో ఆవిడ చేసే యాక్షన్ మనకు నిజంగా హార్ట్ టచింగ్ అనిపించింది. రెండు ఏంటంటే ఇందులో రెండు క్యారెక్టర్స్ అంటే ఒకటే క్యారెక్టర్ బట్ రెండు ఫ్లేవర్స్ ఉన్న క్యారెక్టర్. ఒకటి ఒక వారియర్ క్వీన్, రెండు అంటే ఒక డ్రగ్గడ్ పాస్ట్ ఉన్న ఒక టఫ్ అమ్మాయి. అంత టఫ్ మీరు ఊహించారు, అంత భయంకరమైన పాస్ట్. ఒక మామూలు శంకరాభరణం సినిమాలో ఉండే ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళ చిన్న పాలిటిక్స్ ని ఫేస్ చేస్తూ అందులో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే తన రగ్గడ్ పాస్ట్, తన బ్యాడ్ పాస్ట్ ఆవిడని హిట్ చేస్తుంటే దాంతో ఫైట్ చేస్తూ ఆ క్రూడ్నెస్ బయటకు వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటే అలా ఉన్నది. రెండు బ్యాలెన్స్. ఈ ఫ్యామిలీ సీన్స్ అన్ని అద్భుతమైన ఎర్త్లీ లైటింగ్ అది పెట్టి చాలా బాగా తీశారు. మనకి హృదయంగా తీశారు. ఎప్పుడైతే యాక్షన్ సీన్స్ వచ్చాయి అందులో కూడా చీరలో ఫైట్స్, ఆ చీరలని డిజైన్ చేయడం కానీ ఆ ఫైట్ లీ విటాకర్ ఐ థింక్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అంటే మూడు గీడు మొత్తం మారిపోయి ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఆ కంప్లీట్ రెండు బ్యాలెన్స్ చాలా బాగా చేయగలిగారు. సమంత ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు. ఆవిడ ఇందులో కొన్ని చెప్పే డైలాగులు ఉన్నాయి. అంటే ఒకవేళ ఆవిడ రియల్ లైఫ్ ఏమో అని అనిపించింది. అంటే నా పాస్ట్ చెప్తే నువ్వు ఒప్పుకుంటావు అని తెలుసు కానీ చెప్పడానికి ధైర్యం సరిపోలేదంటే నువ్వు ఇప్పటివరకు చెప్పకపోవడమే నాకు చాలా బాధేసింది అని అందులో హస్బెండ్ అంటాడు. దిగంత్ అని చెప్పి కన్నడ స్టార్, ఆయన కూడా బాగా చేశాడు సమంత హస్బెండ్ గా. బట్ సమంత గారు చాలా అందంగా ఉన్నారు. దాంతో ఇంకొంచెం అందమైన వాళ్ళు ఎవరైనా పెట్టాలేమో అని ఒక్క నిమిషం అనిపించింది. బట్ ఆయన రాజేంద్రమోహన్ నాకు ఎక్కడ కనిపించలేదు. లేరు ఆయన. ఒకవేళ ఐ డోంట్ నో, ఐ నాట్ సీన్. శ్రీముఖి మనకి మళ్ళీ ఇదివరకు పాతకాలంలో శ్రీలక్ష్మి గారి లాగా ఒక కొత్త అందమైన సెన్సిబుల్ కమెడియన్ దొరికింది మన స్క్రీన్ కి. అద్భుతంగా చేశారు. సటిల్ ఎమోషన్స్ తో బ్రహ్మాండంగా పండించారు. అంటే మీరు ఒక పవర్ఫుల్ ఒక సూపర్ గర్ల్ తో ఒక మామూలు అమ్మాయి పోటీకి వస్తే దానికి తెలియదు కదా అమ్మాయి పాస్ట్. సో అవన్నీ భలే ఇన్నోసెన్స్ చాలా నవ్వించగలిగారు ఆవిడ. అది ఇదని తెల తిప్పడం, ఆ తోడి కోటల మధ్యన పోటీలు, శ్రీముఖి చాలా బాగా ఫిట్ అయింది ఆవిడ. అద్భుతంగా చేశారు. శారీలో ఫైట్ యాక్చువల్ నాకేమనిపించింది అంటే ఈ సినిమాని కామిక్ ఫ్రాంచైజీ కింద, అంటే ఈ స్వర్ణ క్యారెక్టర్ ని మనం ఎలా అయితే మార్వల్ హీరోస్ లేకపోతే ఇప్పుడు బాహుబలి ఎలా ఫ్రాంచైజ్ చేస్తున్నారు అలా ఈ సమంత గారి క్యారెక్టర్ ఎంత బాగా డిజైన్ చేశారంటే మా ఇంటి బంగారం కామిక్స్ రిలీజ్ చేసి ఆ ఫ్రాంచైజీ తయారు చేస్తే అద్భుతంగా క్లిక్ అవుతుంది. అంటే మన ఇంకో హోమ్ గ్రోన్ హీరో, మన బాహుబలి లాగా మా ఇంటి బంగారం ఇంకో హోమ్ గ్రోన్ హీరో స్వర్ణ అనే ఒక మామూలు అమ్మాయి. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది.